జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. అందరూ అప్పు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇంటికి వెళ్దాము. నువ్వు భయపడి నన్ను భయపెట్టకే. నా పంచె మీద అంచు కూడా పీకలేరు. పద, వేషాలు తీసేసి రిలాక్స్ అవుదాం. వీళ్ళేంటి భూపతి ఇంటికి వెళ్తున్నారు? కారాపు ఎవరు అక్షరా? మన రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళన్నయ్య. అవునా? అచ్చయ్య, పంచె మీద అంచు కూడా పీకదన్నా, ఏకంగా మనల్ని పీకి పారేయడానికి వచ్చేసిందయ్యా మీ అమ్మతోడు. వెదరకే. అచ్చయ్య, అచ్చయ్య, అదే కనపడుతుంది కదా, ఇంకా మాకేం కనపడుద్దో. మీరేంటిక్కడ? మీరేనా అమ్మగారు? మమ్మల్ని ఊర్లో పేరెట్టి పిలిచేదెవరా అని అనుకుంటున్నాం. అదేంటి, చూస్తూనే ఉన్నారుగా, దగ్గరకు వచ్చాక చెప్తున్నావు. అది అయ్యా, వయసు అయిపోయింది కదయ్యా, దూరదృష్టి కాస్త మందగించినాదయ్యా. బాగా దగ్గరికి వస్తే కానీ కనిపించదు. నేను ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతున్నాను. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి తప్పించయ్యా. అదే అమ్మగారు, చిన్నయ్య గారు, అదే రాజేష్ బాబు గారు, ఆయన ఇల్లు ఇదే అని తెలుసుకుని మా పని నచ్చినాదో లేదో అడిగిపోదామని వచ్చినాము. మరే రెస్టారెంట్లోనే అడగొచ్చు కదా. ఒకటి చెప్పటానికి వెతుక్కుంటుంటే ఇన్ని అడుగుతారేంటి? అవును, అక్కడే ఉన్నప్పుడు అడగకుండా ఇల్లు తెలుసుకొని మరీ కష్టపడి రావడం దేనికి? మనం వచ్చి వేషాలు పీకారంటే చెప్పించి కొడతారు. ఏదో ఒకటి చెప్పు. చూస్తారే, చెప్పు పిచ్చమ్మా. నన్నే అడిగిందా? అయిపోయా. ఏం లేదు అమ్మగారు, ఆడ వీళ్ళు అడగలేకపోతున్నాము. ఇంటికాడైతే ఫ్రీగా ఉంటారని వచ్చినాము. ఎలాగో వచ్చాం కదమ్మా, అడిగేసే పోతాం. ఆయన ఇంట్లో లేరు. ఓహో, సరే అమ్మగారు, ఈ పాలు వచ్చినప్పుడు అడుగుతాము. వస్తాం అమ్మగారు. రాయే పిచ్చమ్మ. వస్తున్నానయ్యా, వస్తానమ్మా. ఎంత హడావుల్లో ఉంటే మాత్రం పని నచ్చిందని అడగడానికి ఇంత దూరం రావాలా? వీళ్ళకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదనిపిస్తుంది అక్షర. ఏంటో, పదండి. అమ్మయ్యా, నీ బొందయ్యా, నీ బొంద. ఏంటి భయం భయం బతుకులు? ఆ అపర్ణను కూడా తీసుకొచ్చేసారు చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.